దేవుని నామంలో అది దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చారు, అందుని బట్టి దేవునికి స్తుతులు కలుగుగాక అని ప్రార్థిస్తున్నా. అలాగే ఈ సమయాన్ని నాకు ఇచ్చిన అన్నకి ప్రత్యేకమైన వందనాలు, వదినకు కూడా వందనాలు. ఈ సమయాన్నే కాదు, నాకు ఇంకా ఎంతో ఆత్మీయంగాను ప్రార్థనాపరంగాను అట్లాగే ఒక స్థలం పరంగా కూడా బైబిల్ స్టడీ జరగడానికి నాకు అవకాశాన్ని ఇచ్చారు. అందుని బట్టి నేను వందనాలు తెలుపుకుంటున్నాను. ప్రాముఖ్యంగా ఇప్పుడు వాక్య భాగంలో వెళ్ళే ముందుగా నిజంగానే మా అమ్మగారు ఈ వయసులో చాలా గొప్ప సాక్ష్యాన్ని చెప్పారు. ఇంత వయసులో, ఇలాంటి వయసులో దేవునికి ఇంకా కృతజ్ఞత కలిగి ఉండాలి అనే ఆలోచన ఆవిడికి రావడాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నా. వాక్య భాగంలోకి మనం వెళ్ళే ముందు కొన్ని విషయాలు మనం ఆలోచించాలి. కొన్ని మనకి తెలియకుండా చేస్తాం, కొన్ని తెలుసు కానీ ఎలా చేయాలో తెలియక చేయడం మానేస్తాం. అర్థమైందా మీకు? కొన్ని తెలియకుండా చేస్తాం, ఎలా చేయాలో ఏంటో తెలియక, ఏం చేయాలో ఏంటో తెలియక చేయడం ఎందుకులేని మానేస్తాం. కొన్ని ఏంటంటే ఎలా చేయాలో తెలియదు కాబట్టి చేయడం మానేస్తాం పూర్తిగా. అర్థమవుతుందా? అలాగే అసలు ఏంటి కృతజ్ఞత ఆరాధన అంటే ఏంటి, కృతజ్ఞత కలిగి ఉండటం అంటే ఏంటి? అదేదో వేరే భాషలో ఉన్న పదం అని మనం అనుకోకూడదు, దాని గురించి మనకు తెలియాలి. సో ఈరోజు అసలు కృతజ్ఞతార్పణ అంటే ఏంటి, అది ఎందుకు చేయాలి, అది ఎలా చేయాలి, ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే కనుక అది మన జీవితంలో అలవాటు చేసుకుంటే దేవుడి దీవెన్ని మనం బాగా పొందగలం. ఆమేన్. అర్థమైంది కదమ్మా? మనం ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకున్నాం. మనకు ఒకప్పుడు ప్రార్థన చేయడం ఏంటో తెలియదు, ఇప్పుడు మనం ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకున్నాం. వాక్యం ఎలా చదవాలో నేర్చుకున్నాం, వాక్యం ఎలా వినాలో నేర్చుకున్నాం, ఎలా పాటలు పాడాలో నేర్చుకున్నాం, ఎలా చప్పట్లు కొట్టాలో నేర్చుకున్నాం. అన్నీ దేవుడు మనకి నేర్పించిందే సేవకుల ద్వారా. మరి ఈ కృతజ్ఞత ఆరాధన ఎందుకు పెట్టుకోవాలి మనం అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకో తెలుసా? కామన్గా ఇప్పుడున్న పిల్లలు కానీ లేకపోతే వీళ్ళందరూ, మీలో ఎవరైనా వంటలు రాలేదనుకోండి, వెంటనే ఏం చేస్తున్నారు తెలుసా? యూట్యూబ్లో చూసి వంటలు నేర్చుకుంటున్నారు. మంచిదే లేండి, తప్పేం కాదు. ఒక ఆవిడ పాపం ఎలాగేనంట, ఒక కొత్తగా పెళ్ళయింది, ఆవిడ అత్తగారుల ఇంటికి వెళ్ళింది. అత్తగారు ఏం చెప్పారంటే అట్లు ఏమన్నారు. సరే కదా, అట్లేమన్నారు కదా అని చెప్పి ఆవిడ మొత్తానికి అట్ల పిండి ఆవిడ మొత్తం అత్తగారు రెడీ చేసి ఇచ్చి అట్లేయమ్మా అన్నారు. మళ్ళీ అత్తగారు ముందు పరుగు పోద్ది కదా, అందుకని చెప్పేసి నీట్గా అట్లు వేయడానికి మొదలుపెట్టి అత్తగారు అలా వెళ్ళగానే యూట్యూబ్లో ఓపెన్ చేసిందంటే అట్లు ఎలా వేయాలి అని చెప్పి, అట్లు ఎలా వేయాలో మొత్తం ఉంటే దాని మీద మొత్తం పెనం పెట్టింది, అట్టు మొత్తం వేసింది, తిప్పింది. ఆ యూట్యూబ్లో చెప్పాడంటాడు ఏమనంటే, అట్టు వేసిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత తిప్పాలి అని చెప్పి. మరి తిప్పాలి అని చెప్పారు కదా అని చెప్పి ఆవిడేం చేసిందంటే పాపం పెనం మొత్తాన్ని తిప్పింది. అలాగా అంటే ఎందుకు ఈ మాట చెప్పానంటే, కొన్ని మనం తెలియక రివర్స్లో చేస్తాం, మళ్ళీ తర్వాత ఏంటి ఇలా అయ్యింది అనుకుంటాం అన్నమాట. అట్లాగా కొన్నిసార్లు మనకి ఎందుకు చేస్తున్నామో, ఎలా చెయ్యాలో ఏంటో తెలియక మనం చెయ్యం. అది చేయకపోవడాన్ని బట్టి చాలా కోల్పోతాం మనం. మా అమ్మగారు మరి ఎందుకు పెట్టుకున్నారో, అయ్యగారు ఏం చెప్పారో నాకు తెలియదు కానీ కృతజ్ఞత కూడిక అనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉండాలన్నమాట. ఎందుకు ఉండాలన్నా అంటే ఒక విషయాన్ని మీతో చెప్పి అప్పుడు వాక్య భాగాన్ని చెప్తా. ఒక పెద్ద ఊర్లో, పెద్ద సిటీలో అనంట ఒక పెద్ద బేకరీ ఉంది. ఆ బేకరీలో ఉన్న యజమాని ప్రతి వారం కూడా మ్యాక్సిమం ప్రతిరోజు బేకరీలో తయారవుతాయి కదా బ్రెడ్స్, అవన్నీ కూడా బయట పెట్టేవాడంట. ఎందుకంటే పేదగా ఉండే పిల్లలు, అన్నం లేని పిల్లలు వాళ్ళు తింటారు, తీసుకుని తిని వాళ్ళు ఆకలి తీర్చుకుంటారు అని చెప్పి బయట పెట్టేవాడంట. ప్రతిరోజు అలాగే పెట్టేవాడు. ఈ పిల్లల్లో, పెద్ద పిల్లల్లో కొంచెం మగపిల్లలు బలంగా ఉండేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి ఆ రొట్టెలన్నీ కూడా తీసేసుకుంటే చిన్నపిల్లలు ఒక పాప మాత్రమే బాగా బక్కగా ఉండి చివరిలో అంతా అయిపోయిన తర్వాత మిగిలి ఉన్న రొట్టెని మాత్రమే, చాలా చిన్న రొట్టె ఆవిడకి దొరికేదంట, ప్రతిరోజు తీసుకునేది. అందరూ తీసుకునేవాళ్ళు. ఈ పాప ఏంటంటే ఎప్పుడైతే తీసుకునేదో, ఎప్పుడైతే పొందుకుందో వెంటనే బేకరీ లోపలికి వెళ్ళేదంట. వెళ్ళి, సార్ థ్యాంక్స్ అండి, నాకు నిజంగా ఆకలిగా ఉంది, మీరు ప్రతిరోజు కూడా మాకు మా ఆకలిని తీరుస్తున్నారు, థ్యాంక్స్ అండి అని చెప్పేదంట. ప్రతిరోజు ఈ ఓనర్ గారు చూసేవారు, ప్రతిరోజు ఈ పిల్లల గురించే పెట్టేవారంట. ఒకప్పుడు వారానికి ఒకసారి పెడితే ఈసారి ప్రతిరోజు పెడదామని, ఈ పాప తింటుందని చెప్పి ప్రతిరోజు పెట్టేవారంట. అలా అలా జరుగుతుంది. ఈ పెద్దోళ్ళందరూనేమో తీసుకుని వెళ్ళిపోయేవారు, ఈ పాప మాత్రమే ప్రతిరోజు తీసుకునేది, ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పేది ఆయన దగ్గరికి వెళ్ళి. ఇలా చూశారంట, ఇంత కృతజ్ఞత కలిగి ఉందే ఈ అమ్మాయి అని చెప్పి ఆలోచించి ఒకరోజు ఏం చేశారంటే, ఒకరోజు అలాగే బ్రెడ్ పెట్టారంట. అందరూ తీసేసుకోగా చివరిలో చిన్న ముక్క ఉంది. వెంటనే వెళ్ళి ఆ ముక్కను తీసుకుని పాప ఒక పక్కన కూర్చుని ఆయనకి దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పేసి వచ్చి ఒక పక్కన కూర్చుని తింటుందంట. తింటుంటే దానిలో ఒక రింగ్ కనిపించిందంట, ఉంగరం, బంగారు ఉంగరం కనిపించింది. వెంటనే ఈ పాప భయపడిందంట, ఇదేంటి దీనిలో ఉంగరం వచ్చింది, ఒకవేళ ఓనర్ గారు అనుకోకుండా పడిపోయిందేమో అని. వెంటనే ఆయన దగ్గరికి తీసుకెళ్ళి, సార్ ఉంగరం వచ్చిందండి, ఇది మీదేనేమో, దానిలో పడిపోయినట్టుంది, బ్రెడ్లో వచ్చింది
అనగానే ఆయన ఉంగరాన్ని చూసి, అవునమ్మా నాదే, కానీ అది పడిపోలేదమ్మా, నేనే కావాలని పెట్టాను అన్నాడంట. ఈ పాపకి ఏం అర్థం కాలేదంట. అదేంటండి అంటే, నువ్వు ప్రతిరోజు అందరూ తీసుకెళ్ళిపోతున్నారమ్మా నేను ఇచ్చిని, నువ్వు ఒక్కదానివే, నువ్వు తీసుకునే చిన్నదైనా కానీ వచ్చి నాకు థ్యాంక్స్ చెప్తున్నావు, కృతజ్ఞత చూపిస్తున్నావు, నీకు కృతజ్ఞత ఉందని నాకు అర్థమైంది. కృతజ్ఞతతో పాటు నీకు నిజాయితీ ఉందో లేదో చూద్దాం అనుకున్నానమ్మా. నువ్వు చాలా నిజాయితీ పరురాలివి, చాలా కృతజ్ఞత కలిగిన దానివి. అయితే ఒక మాట అడుగుతానమ్మా అని చెప్పి ఆ పాపను అడిగాడంట. నాకు కూతురు లేరమ్మా, నువ్వు నాకు కూతురుగా ఉంటావా అని అడిగాడంట. ఆమేన్. ఎందుకు అంటే దేవుడు కూడా అంతే, మనకి ఇస్తాడు, ఇచ్చిన తర్వాత దానికి తగిన కృతజ్ఞత మనం దేవుడికి చూపించాలి. అర్థమవుతుందమ్మా నేను ఎందుకు అది చెప్పాను అంటే, దేవుడు మనకి ఇస్తున్నాడు, మనం అడగకుండానే మన ఆకలి తీర్చడానికి, మన పరిస్థితులను సరిచేయడానికి, మన పరిస్థితులు మార్చడానికి, వాక్యంలో నుంచి, సేవకుల దగ్గర నుంచి, వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మన జీవితాలకి మేలైన విషయాలు, మనం పొందుకోలేని వాటిని పొందుకునేటట్టుగా, మన శ్రమల్లో దేవుడు నడకపోయినా సహాయం చేస్తూ మనకి చాలా ఇస్తున్నాడు. ఇచ్చిన దానికి తగిన నిజాయితీ కలిగి మనం ఉంటున్నామా? దేవుడు ఆ నిజాయితీని చూసి మనల్ని ఇంకా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే ఇలాంటి కృతజ్ఞత మనం కలిగి ఉండాలి. కృతజ్ఞత ఒకటే కలిగి ఉంటే కుదరదు, కృతజ్ఞతతో పాటు నిజాయితీ కలిగి ఉండాలి. నిజాయితీ అంటే నాకు దేవుడు చేశాడు కాబట్టి దాన్ని నేను ప్రకటించాలి, దేవుడికి నేను ధన్యవాదాలు తెలుపుకోవాలి, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞత నేను దేవునితో చెప్పడంతో పాటు నాకు జరిగిన మేలు ఇంకా కొంతమందికి తెలియపరచాలి. ఇది కృతజ్ఞత కూడికంటే. అర్థమైంది అనుకుంటాను. అర్థమైందా? అర్థం కాలేదా? మా అమ్మగారు తన జీవితంలో ఒక మేలు జరిగింది, అద్భుతమైన మేలు జరిగింది, అవి దాచుకోలా, లేకపోతే సర్లే జరిగినాయిలే, దేవుడు చేసాడులే, దేవుడు నేను ప్రార్థన చేసుకున్నానుగా సరిపోయింది అనుకోలా. వెంటనే ఏమనుకున్నారు? నేను మొత్తం మా సంఘం అంతా చెప్పాలి, నాకు తెలిసిన వాళ్ళందరికీ దాన్ని ప్రకటించాలి అనుకున్నారు. దాన్ని బట్టి దేవుడు ఇంకా బహుగా వారి కుటుంబాన్ని దీవిస్తాడు. అలాంటి దీవెన మన కుటుంబంలో కూడా మనం పొందుకోవాలి. దేవుడు ఆశపడేది అదే. దేవుణ్ణి అడిగితే ఏదైనా మనకి ఇస్తారనమాట, కానీ అడగటం లేదు మనం, అంతే తేడా. అడగాలి. అయితే ఏంటి ఈ కృతజ్ఞత గురించి ఒకసారి మనం చూస్తే గనక, అసలు ఈ కృతజ్ఞత అంటే ఏంటి మనం తెలుసుకున్నాం. కృతజ్ఞత ఎలా చూపించాలి మనకు అర్థం కావాలి. అర్థమైందండి? కృతజ్ఞత మనం ఎలా చూపించాలి? దేవుడు మనకు చాలా మేళ్లు చేస్తున్నాడు కదా, మేళ్లు చేసిన దానికి తగినట్టుగా మనం కృతజ్ఞత ఎలా చూపించగలం అంటే ఒకసారి తీయండి కీర్తనలు 97వ అధ్యాయం 97వ కీర్తన 12. 97వ కీర్తన 12వ వచనం. ఓకేనండి. 97:12 చదివారు, నేను మళ్ళీ చదువుతున్నా. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. యెహోవా యందు సంతోషించుడి. కృతజ్ఞత కలిగి ఉండటం ఏంటో తెలుసా? దేవుని యందు సంతోషించే వారిగా మనం ఉండాలన్నమాట. అర్థమవుతుందండి? దేవుడు మన జీవితాల్లో మేలైన వాటిని చేసినప్పుడు వాటిని బట్టి సంతోషించే వారిగా మనం ఉన్నామనుకోండి, మనల్ని ఇంకా బహుగా ఆయన దీవిస్తాడు. అది కృతజ్ఞత కలిగి ఉండటం అంటే. మనకి ఎంత చేసినా కానీ ఇంకా మనం అలాగే ఏడుపు మొక్కలతో కూర్చున్నాం అనుకోండి దేవుని సన్నిధిలో, దేవుడు అనుకుంటాడు, ఇదేంటిది, ఒకప్పుడు ఈ బిడ్డ పరిస్థితి వేరే, ఈ రోజు వేరే పరిస్థితిలో ఉంది, అయినా ఆ కృతజ్ఞత కలిగి లేదేంటి అని చెప్పి అనుకుంటాడు. అంటే కృతజ్ఞత కలిగి ఉండటం అంటే ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో సంతోషంగా గడపడమే కృతజ్ఞత. ఆమేన్. దేవుని సన్నిధిలో సంతోషంగా గడపాలి. కానీ మనకేం జరుగుద్దో తెలుసా? దేవుని సన్నిధిలోకి రాగానే రేపొద్దున చేయాల్సిన పనులు ఈరోజు గుర్తొస్తాయి మనకి, అంతేనా? లేకపోతే ఇంటి దగ్గర స్టవ్ ఆపేమా లేదా మనకు గుర్తొస్తుంది ఇక్కడ, లేకపోతే వచ్చే వారం చేయాల్సిన పనులు ఇక్కడ గుర్తొస్తాయి. లేదు, అది కృతజ్ఞత కాదు, అది నామకార్థ క్రైస్తవ్యం అవుద్ది. ఎప్పుడు అలా ఉండొద్దు, దయచేసి అర్థం చేసుకోండి. దేవుడు మనల్ని చూచే దేవుడు, మనల్ని చూస్తూ మన మాటల్ని వినే దేవుడు మన దేవుడు, సజీవుడైన దేవుడు మన దేవుడు. ఏదో మనం ఒక రాయికో లేకపోతే ఒక రూపానికో ఒక చెట్టుకో మనం ఆరాధించట్లా, నిజమైన దేవుడికి మనం ఆరాధిస్తున్నాం. అర్థమవుతుందండి? అలాంటి దేవుడి దగ్గర నువ్వు ఉన్నప్పుడు, ఆ దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు, ఈ ప్రాంతంలో దేవుని ఆత్మ తిరుగుతున్నప్పుడు నిన్ను చూస్తున్నాడు దేవుడు. నీ పరిస్థితి ఆయనకి తెలుసు, నీ మనసులో ఏముందో ఆయనకి తెలుసు, నీ ఆలోచనలు ఏంటో ఆయనకి తెలుసు. అలాంటి ఆయన నీ హృదయంలో ఏం చేస్తాడో తెలుసా? నేనేం మాట్లాడుతున్నాను, నేనంటే నేను కాదు, ఆత్మ ఏం మాట్లాడుతుందో, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆశ కలిగి నా వైపు చూస్తున్నారా? వీళ్ళో చూస్తే వాళ్ళతో నేను మాట్లాడదాం అని దేవుడు ఆశపడతాడు.
సంతోషంగా ఆయన దగ్గర గడిపే వాళ్ళగా మనం ఉండాలి. సంతోషంగా, దుఃఖంతో కాదు. అర్థమవుతుందమ్మా? దుఃఖంతో గడిపే వాళ్ళగా మనం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకప్పుడు పరిస్థితి వేరు. మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నాం. ఇంత ఎండకే మనం ఇంత ఇబ్బంది పడుతున్నాం కదా. నైజీరియా అనే ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో ఒకసారి మీరు చూస్తే గనక దరిదాపుగా 50 డిగ్రీలు ఎండ ఉంటుంది. వాళ్ళకి ఏసీలు కూడా ఉండవు. ఒకవేళ ఏసీలు ఉన్నా వాళ్ళ ఏరియాలో కరెంట్ ఉండదు. ఎంత ఘోరమైన స్థితిలో ఉంటారో తెలుసా? నైజీరియా అనే ప్రాంతంలో మీరు చూస్తే యూట్యూబ్లో కానీ ఇట్లో కొడితే మీకు అర్థం అవుద్ది. వాళ్ళు మనం మామూలుగా పిండితో అట్లేసుకుంటాం కదా, వాళ్ళు మట్టిని జల్లించేసి దానిలో ఉప్పు కలుపుకుని అట్లేసుకుని తింటారు. ఎందుకంటే వాళ్ళకి రైస్ లేదు, వర్షాలు పడవు అక్కడ, ఎప్పుడు చూడు ఎండలే ఉంటాయి, వాటర్ దొరకదు. మీకు ఇంకా ఆశ్చర్యమైన విషయం చెప్పనా? నైజీరియా ప్రాంతంలో వాళ్ళు స్నానం దేంతో చేస్తారో తెలుసా? ఒంటే టాయిలెట్ పోస్తే దాంతో స్నానం చేస్తారు. దేవుడు మనకు అలాంటి స్థితినిచ్చాడా? ఎంత గొప్ప స్థితినిచ్చాడు మనకే. ఇంత గొప్ప ప్రాంతంలో దేవుడిని ఆరాధించుకోవడానికి అవకాశం ఇచ్చాడు, మంచి అన్నం తినడానికి అవకాశం ఇచ్చాడు. అవునా కదా? ఇంత మంచి పరిస్థితులు ఇచ్చాడు. మనకున్న స్థితిలోనే మనం శుభ్రంగా బ్రతకగలుగుతున్నాం. ఎలా సాధ్యమైంది ఇది? దేవుని సన్నిధి మనతో ఉండకపోతే ఇదంతా సాధ్యమవుద్దా? ఎట్టి పరిస్థితుల్లో కాదు. కానీ బయట ప్రపంచం అలా లేదు. డబ్బు ఉంది అని చెప్పి దుబాయ్ ప్రాంతం చాలా రోజులు అనుకుంది, మాకు డబ్బు ఉంది ఏం కాదులే అది ఇది అనుకుంది. మొన్న వచ్చిన వర్షాలు మీరు చూసారేమో, చాలామంది ఫోన్లోకి చూసే ఉంటారు. పూర్తిగా దుబాయ్ అంతా కూడా నీటితో మునిగిపోయింది. దరిదాపుగా 2-3 కోట్ల రూపాయల వాల్యూ ఉంటాయి ఒక్కొక్క కారు. ఆ కారు ఎందుకు పనిచేయదు? ఇంకా దేవుని యొక్క సన్నిధిలో సంతోషంగా మనం గడిపగలిగితే బహు గొప్ప సంతోషాన్ని దేవుడు మన కుటుంబానికి ఇస్తాడు. ఆమేన్. కానీ దేవుడు ఎప్పుడు మనకి సంతోషం కలుగుద్ది? ఆ మాట చెప్పండి. ఎప్పుడు మనకి సంతోషం కలుగుద్దో తెలుసా? మన పూర్వ స్థితిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రస్తుత స్థితి మనకు అర్థం అవుద్ది. ఒకప్పుడు మన స్థితి వేరు, ఈరోజు మన స్థితి వేరు. ఎలా మారిపోయింది పరిస్థితి మీ జీవితాల్లో? మీరు కష్టపడ్డాన్ని బట్ట కాదు, కష్టపడి సంపాదించి పోగొట్టుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు బయట. కానీ మనకి దేవుడు అలా ఉంచాడు. కారణం ఏంటి అంటే దేవుని కృప మన పైన ఉంది. ఆమేన్. ఆ కృపని బట్టే మనం ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నాం. సో అవన్నీ గుర్తు చేసుకోవాలి. మనం దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మనకి గుర్తు రావాల్సింది అదే. ఎందుకు మనల్ని ఎన్నుకోవడానికి మనం ఎలాంటి వాళ్ళం, అసలు ఏ పాటి వాళ్ళం? మన పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఎంతోమంది, ఇంకా దూరంగా నేను చెప్తున్నా, అక్కడ దాకా అక్కడలా మన చుట్టుపక్కల ప్రాంతాలు చూడండి, ఎంతోమంది మందు తాగేసి రోడ్ల మీద పడిపోతున్నారు, రోడ్ల మీద పడుకుంటున్నారు. మన కుటుంబాల్లో ఆ పరిస్థితులు లేవు ఈరోజు. దేవుడు మనకు ఆ పరిస్థితులు లేకుండా మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ కాపాడాడు. దేని బట్టి? ఆయన కృపను బట్టే. మనం చేసే గొప్ప గొప్ప కార్యాలు చేసామని కాదు. సో అలాంటి ఆయనకి మన కృతజ్ఞత ఎలా చూపిస్తున్నాం? ఎలా చూపించాలంటే ఒకే ఒక్కటి, ఆయన సన్నిధిలో సంతోషంగా గడపాలి. అదొక్కటే ఆయన ఆశపడేది. నువ్వు సంతోషంగా ఉండాలి. దాని గురించే పరలోకంలో ఉన్న ఆ పరిస్థితిని వదిలి, మేడని కాదు వదిలింది, ఒక బిల్డింగ్ని కాదు ఆయన వదిలింది, ఎక్కడ? పరలోకంలో ఉన్న సింహాసనాన్ని వదిలి మన గురించి, నీ గురించి, నా గురించి మనందరం సంతోషంగా ఉండాలని ఈ భూలోకంలోకి వచ్చాడు ఆయన. ఈ భూలోకంలోకి వచ్చి ఆయన సంతోషంగా ఉండాలని చెప్పి ఆయన రాజభవనంలో పుట్ల, మనకన్నా ఇప్పుడు మనం ఉండే ప్లేస్ కన్నా ఇంకా దీనమైన స్థితిలో ఆయన పుట్టాడు. ఆ ప్లేస్లో పుట్టాలని ఎవరు అనుకోరు. ఆ ప్లేస్లో పుట్టి ఎవ్వరో చనిపోని విధంగా ఆయన చనిపోయాడు. కారణం ఏంటి అంటే నువ్వు నేను సంతోషంగా ఉండాలనే. మనల్ని దుఃఖానికి పంపించేది ఎవరో తెలుసా? సాతాన్. తన పనులను బట్టి, తను చేసిన ఇదిని బట్టి తను మనల్ని మోసం చేసి మనల్ని పాపంలో పడేసింది. ఆ పాపం నుంచి ఆయన బాధపడి మనల్ని పాపం నుంచి దేనిలోకి తీసుకొచ్చారు? జీవంలోకి తీసుకొచ్చారు. కారణం ఏంటి అంటే మన పరిస్థితిలో మన ముఖం మీద ఆయన సంతోషాన్ని చూడాలనుకుంటున్నాడు. మరి సంతోషాన్ని చూపించే వారిగా ఉన్నామా? లేకపోతే సన్నిధిలోకి వచ్చి కూడా ఇంకా ప్రభువా ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఇలా బ్రతుకు, నా బ్రతుకు ఇలా అయిపోయింది, అది ఇదని మాట్లాడే వాళ్ళుగా ఉన్నామా? ఒకసారి ఆలోచించాలి మనం. మొదటిది ఏంటి? దేవుని కృతజ్ఞత కలిగి ఉండటం అంటే మొదటిది సంతోషంగా ఆయన సన్నిధిలో గడపడం. రెండోది ఒకసారి చూద్దాం. కీర్తనలు 100వ కీర్తన 4వ వచనం. చాలమ్మా, మళ్ళీ చదువుతున్నాను. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఏం చేయాలంట? కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. అంటే ఏంటంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? కృతజ్ఞత కలిగి ఉండటంలో రెండో కృతజ్ఞత ఏంటి అంటే
ఆయనను గణపరిచే వారిగా మనం ఉండాలి. ఆమేన్. ఆయన్ని గణపరిచే వారిగా ఉండాలి. గణపరిచే వారిగా కాకుండా ఏదో చేసేట్లే దేవుడు అని వదిలేసే వాళ్ళుగా మనం ఉండకూడదు. మన జీవితాల్లో చాలా మేలులు పొందుకున్నాం కదా, ఆ మేలుల్ని గణపరిచే వారిగా మనం ఉండాలి. మన ఇంటి చుట్టుపక్కల చాలామంది ఉంటారు, అవునా? వాళ్ళకి మనం వెళ్ళి దేవుడి గురించి చెప్పాలన్నమాట. దేవుడు నా జీవితంలో ఈ కార్యాన్ని చేశాడు, ఈరోజు మామగారు చేసింది అదే పని, అవునా కదా? ఒకసారి ఆలోచించాలి మనం. అలాంటి గణపరిచే వారిగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు అంటే మనల్ని గణపరుస్తాడు. ఆమేన్. మన కుటుంబాల్ని గణపరుస్తాడు. మనం ఏదైతే ఆశపడుతున్నామో దానికి మించి దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఎప్పుడో తెలుసా? దేవుడి నామాన్ని మనం గణపరిచినప్పుడు మాత్రమే. దేవుడి నామాన్ని గణపరచకుండా ఆ కార్యాలు జరగవు. దేవుడి నామాన్ని మనం ప్రకటించకుండా ఆ కార్యాలు జరగవు. దేవుడి నామంలో నీకు గొప్ప కార్యాలు దేవుడు చేసినప్పుడు ఒక సాక్షిగా నువ్వు నిలబడేవాడిగా ఉండాలి. అట్లా కాకుండా మౌనంగా ఒక మామూలుగా ఒక ముద్దలాగా అలా కూర్చునే వాళ్ళగా మనం ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో దేవుడు మన జీవితంలో ఏం చేశాడో దాన్ని ప్రకటించేవారిగా, దాన్ని బోధించేవారిగా, దాని గురించి చెప్పి దేవుడి నామాన్ని గణపరిచేవారిగా ఉండాలి మనం. అందుకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దేవుడు ఏం చెప్తాడు అంటే సర్వ సృష్టికి వెళ్ళి సువార్త బోధించండి, అది ఆయన చెప్పిన మాట. మనకు సువార్త రాదు, కరెక్టే, కానీ నీ జీవితంలో దేవుడు నీకు చేసిన కార్యాలు బోధించే వారిగా మనం ఉంటే మన జీవితాన్ని ఇంకా ఘనంగా తీర్చిదిద్దుతాడు దేవుడు. ఆమేన్. దానికి నేను ఒకవేళ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నేను మా నాన్నగారిని చెప్తా. మా నాన్నగారు ఆయన జీవితంలో ఆయన చేసిన తప్పుల్ని ఒకవేళ చెప్పాలి అంటే గనక, నిజంగా ఒక మామూలుగా ఉంటే గనక ఏ వ్యక్తి ఆ మాటలు చెప్పలేడు. ఇన్ఫ్యాక్ట్ ఆ మాటలు చెబుతుంటే మా అమ్మగారిని కూడా నేను చాలా ఇదవుతాను. నేను ఆ మాటలు చెప్తుంటే ఒకవేళ నార్మల్గా ఉన్న భార్య అయితే గనక ఏంటి ఇలాంటి ఆయన్ని నేను పెళ్లి చేసుకున్నానో అనుకోవాలి. కానీ మా అమ్మ ఎప్పుడు కూడా అలా అనుకోలే. అంత ఘోరమైన జీవితాన్ని మా నాన్నగారు బ్రతికారు. ఎక్కడ కూడా ఆ పేరు చెప్తే నా పరువు పోద్ది, లేకపోతే నేను పాత జీవితంలో నేను చేసిన పనులు చెప్తే నా పరువు పోద్దని ఒక్కరోజు కూడా మా నాన్నగారు అనుకోలే. మా నాన్నగారు సాక్ష్యం చెప్తుంటే ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరూ ఏడ్ చేసేవారు, నేను కూడా ఏడ్ చేసేవాడిని. ఎందుకంటే అంత ఘోరమైన స్థితిలో అంత అంటే రోడ్ల మీద తిరిగేవారంట, ట్రైన్లో తిరిగేవారంట. అన్నం లేక ఒకరోజు విజయవాడ బస్ స్టాండ్ అంటే విజయవాడ రైల్వే స్టేషన్ గోడ మీద కూర్చుంటే ఆకలి వేసేస్తుంది, అన్నం తినడానికి డబ్బులు లేవు, బట్టలు చూస్తే పాడైపోయినాయి, ఏం చేయాలో అర్థం కాకుండా అలా కూర్చున్నారంట గోడ మీద. దూరంగా ఒక ప్రాంతంలో ఒక టెంట్ వేసి ఉంది. ఆ టెంట్ వేసి ఉంటే అక్కడ పెళ్లి జరుగుతుంది. సరే కదా, అక్కడ భోజనం చేద్దానికి వెళ్దామని చెప్పి నిర్ణయం తీసుకుని దిగుతున్నారంట. దిగేటప్పుడు బట్టలు చూసుకున్నారంట, బట్టలన్నీ మురిగ్గా ఉన్నాయి. మురిగ్గా ఉన్న బట్టలతో ఎవరో పెళ్ళికి రానివ్వరు కదా. సరే ఏంటి ఇలా అయిపోయింది నా బ్రతుకు అది అని అక్కడే కూర్చున్నారంట. అంతలోకి ఆ పెళ్లి దగ్గర నుంచి ఒక బండి వస్తుందంట. పెళ్లి దగ్గర నుంచి ఒక బండి వస్తుంది. ఆ బండిలో తినేసిన ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకులు తీసుకొస్తున్నారంట. తీసుకొచ్చి మా నాన్నగారు ఎక్కడైతే కూర్చున్నారో ఆ పక్కన పాడేశారు. మా నాన్నగారు వెంటనే అబ్బా ఆకుల్లో అన్నం ఉంది, మిగిలిపోయిన అన్నమైనా పర్లేదు తిందాం అనుకుందాం అని చెప్పి దిగుతున్నారంట. దిగే లోపల ఒక 4-5 పందులు వచ్చేసి ఆకులన్నిటిని చిందరవందర చేసేసి ఆ అన్నాన్ని తినేసినాయి. మా నాన్నగారు అది చెప్పడానికి ఎప్పుడూ బాధపడలా. అది చెప్పి మా నాన్నగారు ఏమంటారు తెలుసా? ఈరోజు దేవుడు నన్ను 10 మందికి అన్నం పెట్టేవాడిగా తయారు చేశాడు, అది దేవుడు దీవించడం అంటే అని చెప్పి దేవుడు నామాన్ని గణపరిచారు. ఆమేన్. ఈరోజు ఒకవేళ నా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నేర్పిన విధానం, నేను ఒకవేళ అన్నం తింటున్నప్పుడు మెతుకు ఒలిగిపోయింది అనుకోండి, మాది మట్టిల్లు ఒకప్పుడు మామూలుగా పేడతో అలికిన ఇల్లు మనకి అందరికీ ఉండేవి కదా, అక్కడ అలా ఉన్నా కానీ ఆ అన్నాన్ని తీసుకుని వెంటనే నోట్లో పెట్టేసుకునేవారు. నేను అసలు ఆశ్చర్యపడిపోయేవాడిని. తర్వాత 2-3 సార్లు ఎదిగిన తర్వాత నాతో చెప్పారు, అరే దేవుడిచ్చాడు రా అన్నం, ఒక్క మెతుకు కూడా వదలకూడదు. ఆ మాటలు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించేది. అదే అలవాటు దేవుడు నాకు కల్పించారు. ఒక్క మెతుకు కూడా వదలకుండా మన కంచంలో ఉన్నది మొత్తం తినేయాలి. చాలామంది ఇప్పుడున్న యవనస్తులు ఏం చేస్తారు అంటే, నాకు ఎక్కువైపోయింది, మా నాన్నగారు అలా అని వదిలేస్తే ఇప్పటికి కూడా బాధపడతారు. ఎరా పెట్టుకునే ముందు తెలీదా? ఇలాగే అంటారు. అన్నం పెట్టుకునే ముందు ఎంత తినాలో, ఎంత కావాలో, నీ కడుపుకి ఎంత పట్టాలో తెలీదా నీకు? ఎందుకు వదిలేసావు? సో ఆలోచించండి. దేవుడు మన జీవితంలో ఇదివరకు జరిగిన మన పరిస్థితి, ఇదివరకు మన బ్రతుకేంటి, ఈరోజు మన బ్రతుకేంటి చెప్పడానికి ఎక్కడ సిగ్గుపడకూడదు. మనం చెప్పి దేవుడి నామాన్ని గణపరచాలి. ఆమేన్. అదే దేవునికి కృతజ్ఞత. దేవుడు దాన్ని చూసి ఆనందపడతాడు. బా
నా బిడ్డ నా నామాన్ని ఎంత ఘనపరుస్తున్నాడు. మన బ్రతుకుల్లో దేవుడు కొంత ఆస్తిని ఇస్తున్నాడు, లేకపోతే కొంత జీవితాన్ని, మంచి మేలైన జీవితాన్ని ఇస్తున్నాడు. కారణం నువ్వు సుఖపడాలని కాదు. ఆ సుఖాన్ని బట్టి నీ పరిస్థితిని చూసి నీ పక్కనున్న ఇంటి వాళ్ళు నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి అనే. అర్థమవుతుందా మీకు? అంతే తప్ప బిల్డింగులు కట్టుకోవడానికి ఇంకోదానికి కాదు. నువ్వు ఒకసారి ప్రార్థన చేయగానే నీ ప్రార్థన ఆలకించేసి తీసుకొచ్చి నీకు దీవెన ఇవ్వడానికి కారణం నువ్వేదో గొప్పగా కనిపించాలని కాదు. నువ్వు గొప్పగా కనిపిస్తే ఆయనతో ఉంటే మనిషి బ్రతుకు ఎలా మారిపోద్దో నీ జీవితాన్ని బట్టి అర్థం కావాలి. ఎవరికే? మన చుట్టూ ఉన్న వాళ్ళకే అర్థమయ్యి అప్పుడు అరే ఈ నిజమైన దేవుడురా, మనం పూజించేది కాదు, అది తప్పు అని అర్థం కావాలి. నాకు అలాగే అర్థమైంది. నా జీవితంలో నేను అలాగే అర్థం చేసుకోగలిగా. నా బ్రతుకు మారడానికి కారణం ఆయన నామంని నమ్ముకుని మనం ముందుకెళ్తే మన బ్రతుకులు ఎలా మారుతాయో నా బ్రతుకులో నాకు బాగా అర్థమైంది. సో దేవుణ్ణి గణపరిచే వారిగా ఉండాలి మనం. మొదటిది ఏంటి? దేవుని సన్నిధిలో గడిపే వాళ్ళుగా ఉండాలి. రెండోది దేవుణ్ణి గణపరిచే వారిగా ఉండాలి. మూడోది చెప్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 1, 2, 3 నేను చదువుతున్నాను, వినేయండి, ఎవరో చదవద్దు. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్తా ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనముకు కూర్చున్న వారిలో ఒక్కడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. చాలండి, అర్థమైందా? ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి అంటే, ఇక్కడ జరిగిన సంఘటన ఒకసారి మీకు చెప్తాను. యేసుక్రీస్తు వారు ఒక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పటికి అక్కడ ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ పేరు మార్తా. ఆవిడ ఇంటి పనులు, అంటే గెస్టులు అందరూ వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు సేవకులు ఎవరైనా వచ్చారనుకోండి, మనం వెంటనే రెడీ చేస్తాం కదా, అన్నాలు అవన్నీ రెడీ చేస్తాం కదా, ఆ పనులన్నీ చేస్తుంది. అందరూ ఇంకొక ఆవిడ ఉన్నారు. ఆవిడ పేరు మరియా అన్నమాట. ఆవిడ యేసుక్రీస్తు వారు రావడం చూసింది, యేసుక్రీస్తు వారు కూర్చోవడం చూసింది. వెంటనే ఈ మరియా అనే ఆవిడ ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఒక సెంట్ బాటిల్ అనమాట, అత్తరు అంటే సెంట్ లాంటిది, అది తీసుకుని ఆయన పాదాల మీద వేసినట్టుగా యేసు పాదముల మీద పూసి యేసుక్రీస్తు వారి పాదముల మీద వేసి తల వెంట్రుకలతో ఆ పాదాలను తుడిసిందంట. వెంటనే పక్కనున్న ఒక శిష్యుడు ఏమన్నాడో తెలుసా? ఏంటి అంత విలువ కలిగిన దాన్ని వేస్ట్ చేస్తున్నావు ఎందుకు? అంత విలువ కలిగిన దాన్ని అమ్మేసి మనం పేదలకు సహాయం చేయొచ్చు కదా అనగానే దేవుడు వెంటనే మరియా మంచి పనే చేసింది. ఎందుకంటే ఆయన చెప్పిన దాన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. కొన్ని రోజుల్లో నేను చనిపోబోతున్నా, నా అంత్యక్రియలకు సంబంధించి ఈ కార్యాన్ని జరిగించింది అని చెప్పారు. నేను ఈ మాటని ఎందుకు జ్ఞాపకం చేశాను అంటే, అప్పటికే ఆవిడ ఆ పని చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? తన సహోదరుడైన లాజరు చనిపోయి దరిదాపుగా 4 రోజులు అయ్యింది. అర్థమవుతుందమ్మా మీకు? చనిపోయి 4 రోజులైతే తన సహోదరుడు చనిపోయాడు, యవనస్తుడైన సహోదరుడు చనిపోయి 4 రోజులైతే ఈ మరియా మార్తా అనే వాళ్ళు ఏడుస్తున్నారనమాట. దేనికో తెలుసా? యేసుక్రీస్తు మా దగ్గర లేడు, మా దగ్గర ఉంటే ఈ వ్యక్తి బ్రతికేవాడు, లాజరు బ్రతికేవాడు. ఈరోజు ఆయన లేడు కాబట్టి ఈయన చనిపోయాడు, ఈయన ఇంకా బ్రతికించడానికి ఎవరి వల్ల కాదు అని ఆలోచిస్తుండగా 4 రోజులు అయిన తర్వాత యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతానికి వచ్చారు. లాజరు బయటికి రానగానే ఆయన లేచి బయటకు వచ్చినట్టుగా మనం చూసాం. ఆ కార్యానికి కృతజ్ఞత కలిగింది కాబట్టి అత్యంత విలువైంది యేసుక్రీస్తు పాదాలకి ఇచ్చింది. ఆమేన్. సో ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఈ యొక్క విషయంలో నుంచి విలువైన దాన్ని దేవుడికి ఇచ్చేవారిగా మనం ఉండాలి. ఆమేన్. విలువైన దాన్ని ఇచ్చే వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఏమండి, విలువైందంటే ఇప్పుడు నా దగ్గర బంగారు చైన్ ఉంది, ఇది ఇవ్వాలంటారా? లేకపోతే 1 లక్షో 2 లక్షలో ఉంది, ఇది ఇవ్వాలంటారా? ఈ చేతులు ఎత్తడం అవన్నీ ఎందుకు? కానీ మీరు చెప్పేసి వాకింగ్ చెప్పేసి వెళ్ళిపోవచ్చుగా, ఎందుకు మళ్ళీ ఇప్పుడు చేతులు ఎత్తడం ఈ ప్రోగ్రాంలన్నీ మనకి? కాదు. విలువైంది ఏంటి? ఒకవేళ ఎవరన్నా మనిషిని విలువైంది ఏంటి అని అడిగితే ఏం చెప్తారు చెప్పండి? ఇంకా మీరు డైరెక్ట్ చెప్పేశారు, మిమ్మల్ని ఎవరు చెప్పన్నారు? ఓకే. అత్యంత విలువైంది ఏంటో తెలుసా? మనిషి జీవితంలో చాలా విలువైంది ఏంటో తెలుసా? డబ్బు కాదు. డబ్బు విలువైంది కాదు. డబ్బు విలువైంది కాదు అని ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఎప్పుడు తెలుస్తుందంటే మనం చచ్చిపోయే ముందు. అర్థమైందో అర్థం కాలేదు?
అలెగ్జాండర్ అని ఒక ఆయన ఉన్నాడు. ఈ ప్రపంచం మొత్తాన్ని ఏలేసాడు. మామూలుగా ఇప్పుడు మనకి ప్రధానమంత్రి ఎవరు? మోడీ గారు కదా. దరిదాపుగా క్రీస్తు పూర్వం ఒకానొక టైంలో ఈ ప్రపంచం మొత్తానికి ఒకే ప్రధానమంత్రి, అలెగ్జాండర్ అని ఆయన మొత్తం ప్రపంచాన్ని అంతా దరిదాపుగా ఆయన ఎంతో ఏజ్ కాదు, 25 సంవత్సరాల వయసులో, దరిదాపుగా 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసులో ఈ ప్రపంచం మొత్తానికి ఒకటే రాజు కింద ఆయన ఉన్నాడు అన్నమాట. ఆ టైంలో ఆయనకి ఒక వ్యాధి వచ్చింది. దరిదాపుగా 20 మంది డాక్టర్లు అప్పట్లో ఉన్న వైద్యాన్ని చేశారు, బ్రతికించలేకపోయారు. చివరిలో ఆయన చనిపోయే ముందు ఆయన చెప్పాడంట, ఏంటో తెలుసా? అయ్యా, నేను చనిపోయేటట్టున్నాను, ఓ పని చేయండి, నా శవపేటికి తీసుకెళ్తారు కదా, నా చేతులు బయట ఇలా వదిలేయండి. నేను బంగారం చాలా సంపాదించాను కదా, అది నా శవపేటికి మీద విసరండి. అలాగే వైద్యులు ఉన్నారు కదా, వాళ్ళు నా శవపేటికిని మొయ్యాలని చెప్పండి అని ఆయన ఏం చెప్పాడో తెలుసా? నీ దగ్గర ఎంత వైద్యులు ఉన్నా, ఎంత టాలెంటెడ్ ఉన్నా, మనిషి ప్రాణం ఏమాత్రం కాపాడలేరు. నా దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఆ డబ్బు కూడా నన్ను కాపాడలేదు. అర్థమవుతుందా అని చెప్పకనే చెప్పాడు అనమాట ఆయనే అలెగ్జాండర్ గారు. అయితే మనిషి జీవితంలో డబ్బు విలువైంది కాదు, బంగారం విలువైంది కాదు, ఇవేవి విలువైనవి కాదు. ఏది విలువైందో తెలుసా? ఓన్లీ ఒకే ఒకటి, సమయం విలువైంది. ఆమెన్. ఎందుకంటే డబ్బు పోతే మళ్ళీ సంపాదించగలవు నువ్వు, బంగారం పోతే కష్టపడి ఏదో విధంగా సంపాదించగలవు, అవునా కదా? కానీ మనం వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ తీసుకురాలేంది. ఈ ప్రపంచంలో ఎంత కష్టపడినా, ఎన్ని లక్షల కోట్లున్నా తీసుకురాలేంది ఏంటో తెలుసా? టైం ఒకటే. పొద్దున్న అయిపోయింది, పొద్దున్న అనుకోకుండా నువ్వు ఒక తప్పు చేసేసావు, లేకపోతే నీ భర్తతో ఒక మాట తప్పుగా మాట్లాడేసావు, మళ్ళీ వెనక్కి వెళ్ళి దాన్ని సరి చేసుకోగలవా? ఎట్టి పరిస్థితుల్లో కాదు. దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? అత్యంత విలువైంది కావాలి. ఆ అత్యంత విలువైంది ఏంటి అంటే సమయం. నీ టైం దేవుడికి కావాలి. ఆమేన్. దేవుడు ఆశించేది అదే, దేవుడు ఆశించేది అదే. అలా అని డబ్బులు ఇవ్వడం మానడం ఇలాంటివి కాదు. అర్థమైందా? దేవుడికి కానుక ఎందుకు ఇవ్వాలి అంటే మనం కృతజ్ఞత కలిగి ఉన్నాం కాబట్టి దానికి తగినట్టు కానుక ఇవ్వాలి. కానుకిస్తే నువ్వు పాపం నుంచి క్షమించబడతావు, కానుకిస్తే దీవెన వస్తుంది కాదు. అసలు అలాంటివి ఏం లేవు బైబిల్లో. దేవుడికి నువ్వు ఇవ్వాల్సింది ఏంటో తెలుసా? దేవుడికి కొంత సమయాన్ని ఇవ్వాలి. మనం పొద్దున్నే మన జీవితంలో బోల్డ్ పనులు మనం పెట్టుకుంటాం కదా. బోల్డ్ పనులు పెట్టుకునేటప్పుడు ఇన్ని పనులు పెట్టుకుంటున్న మనం దేవుడి ప్రార్థనకి మాత్రం సమయాన్ని ఇవ్వట్లా, దేవుడి వాక్యానికి మాత్రం సమయాన్ని ఇవ్వట్లా. ఇలా ఒకవేళ జరిగితే గనక మన జీవితాల్లో మనం చేసే పనులు ఒక రోజులో అవ్వాల్సిన పనులు వారం రోజులు పడతాయి. అర్థమైందా మీకు? ఎందుకంటే ఒక ఆయన అంటాడు, నాకు ఈరోజు 9 గంటల పని ఉంది, నేను 3 గంటల ప్రార్థనలో గడుపుతాను. అర్థమైందా నేను చెప్పింది? 9 గంటలు ఆయనకి పని ఉందంట, అందుకని ఏం చేస్తాడంట? 3 గంటలు గలుపుతాడంట. ఓ రోజు సేమ్ ఇదే సిచ్యువేషన్ నా జీవితంలో ఎదురైంది. క్రిస్మస్ టైంలో ఫుల్గా అంటే దేవుని కృపను బట్టి చాలా ప్రాంతాలకు వెళ్ళి వర్తమానం బోధించడానికి కృప చూపించాడు దేవుడు. నేను ప్రాజెక్ట్ చేస్తున్నా, భద్రాచలంలో బైబిల్ మిషన్ చర్చ్ కట్టడానికి నాకు అవకాశం వచ్చింది. నేను చేస్తున్నప్పుడు నాకు టైం లేదు. వాళ్ళు ఏమన్నారంటే డిసెంబర్ 24వ తారీఖు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోవాలండి, మాకు ప్లాన్ ఇచ్చేయండి అన్నారు. నాకు ఏం చేయాలో అర్థం కాల. నేను వర్క్ చేయడానికి కూడా సమయం లేదు నాకు. 22వ తారీఖు వాళ్ళు ఫోన్ చేశారు, ఏమండి రేపు పొద్దున్న ప్లాన్ పంపించేయాలి అని. 23వ తారీఖు మీటింగ్ ఉంది, 22వ తారీఖు కూడా మీటింగ్ ఉంది నాకు. వెంటనే నేను మోకాళ్ళు వేసి ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా నీ పనిలో నేనున్నాను, నా పనిని మీరు చేసి పెట్టండి ప్రభువా అని చెప్పి ఒక అరగంట ప్రార్థన చేసుకుని సిస్టమ్ దగ్గర కూర్చుని ప్లాన్ స్టార్ట్ చేశాను. నిజంగా వాస్తవంగా ఒకవేళ ఈ దీనికి ప్లాన్ చేయాలనుకోండి, ఈ బిల్డింగ్కి ప్లాన్ చేయాలనుకోండి, దరిదాపుగా ఒక 3 గంటలు పడుతుంది పూర్తి కూర్చుంటే. దీని మీద ఒక 10 ఇంతలు ఎక్కువ ఉంటుంది. అది ఈ బిల్డింగ్ మీద 10 ఇంతలు ఎక్కువ ఉంటుంది. దానికి ప్లాన్ చేయాలంటే దరిదాపుగా 4 రోజులు పడుతుంది. అలాంటిది నేను అరగంట ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని సిస్టమ్ దగ్గరికి వెళ్ళి కూర్చుని ప్రభువా సహాయం చేయండి అని చెప్పి వర్క్ స్టార్ట్ చేశాను. నాకు బాగా గుర్తు, కరెక్ట్గా 3 గంటల్లో పూర్తిగా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి వాళ్ళకి పంపించిన వెంటనే ఆ పాస్టర్ గారు ఫోన్ చేసి ఏమన్నారు తెలుసా? చాలా బాగుంది సార్, ఇది ఫైనల్ చేసేయండి, ఇంకేం వర్క్ మీరు చేయొద్దు, ఈ ప్లాన్ సేమ్ అలాగే అక్కడ చేసేయండి అన్నారు. ఆమేన్. అంటే ఆలోచించండి, దేవునికి సమయాన్ని ఇస్తే నీ పనుల్లో ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆమేన్. అది గుర్తు పెట్టుకుని మనం పని చేయాలి. ఏదైనా అవ్వచ్చు, నువ్వు చేసే పని ఏదైనా, నేను ఈ పనండి ఆ పనండి అది ఇది కాదు,
నీ యొక్క జీవనం సాగించడానికి నువ్వు ఏ పనైనా చేయొచ్చు న్యాయమైందైతే. ఆ పనిలో దేవుడు నీకు తోడుగా ఉండాలంటే మొట్టమొదటి జాములో ఫస్ట్ టైం నువ్వు లెగిసిన తర్వాత, నువ్వు ఏ టైంలో లెగిస్తావు నేను మాట్లాడట్లా, నువ్వు ఏ టైంలో నేను లెగిసిన తర్వాత కనీసం ఒక్క 10 నిమిషాలైనా దేవునికి సమయాన్ని ఇవ్వండి. దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తాడు. ఆమేన్. గ్యారంటీ అది. ఎందుకంటే నా జీవితంలో నేను చూశాను అది. ప్రతిరోజు కూడా దేవునితో గడపడానికి ప్రయత్నం చేయండి. నేను చాలామందికి చాలా చోట్ల చెప్తా, మనకి ఎంత టైం ఉందో 24 గంటలు ఉంది, అవునా? 24 గంటల్లో మీరు 24 గంటల్లో గంట 2 గంటలు ఇస్తారా 3 గంటలు ఇస్తారా మీ ఇష్టం, ఇవ్వండి. మీకు ఒకవేళ వీలు లేదనుకుంటే, మీ జీవితంలో గొప్ప కార్యాలు చూడాలనుకుంటే కనీసం గంట ఇవ్వచ్చు, 2 గంటలు ఇవ్వచ్చు, 3 గంటలు ఇవ్వచ్చు, కనీసం 24 నిమిషాలు ఇవ్వండి చాలు దేవుడికి. ఎంత? 24 గంటల్లో, అంటే గంటకు 1 నిమిషం. అర్థమవుతుందా? అది ఎలాగంటే పొద్దున్న 10 నిమిషాలు ఇవ్వండి. లెగ్గానే ఫస్ట్ ఫోన్ చూడొద్దు. మనందరికి అలవాటు అయిపోయింది. లెగ్గానే ఏం చేస్తాం? ఫోన్ చూస్తాం. అవునా? భలే చెప్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు బుద్ధిమంతులు మీరు అందరూ. లెగ్గానే ఫోన్ చూస్తారా? లెగ్గానే ఫోన్ చూస్తాం. ఆడెవడో ఏదో పెడతాడు దానిలో. ఇక మనకి రోజంతా అదే, ఏదో లేకపోతే ఏదో స్టేటస్ కనిపిస్తుంది. ఇక ఆ పాటే వస్తుంది మనకి నోట్లోకి. అంతే కదా సాధన జరిగేది అదే. వద్దు, వాక్యాన్ని చూడండి. ఒక్క 5 నిమిషాలు వాక్యం చదవండి. ఒక్క 5 నిమిషాలు ప్రార్థన చేయండి. ప్రార్థన కూడా ఏమి చేయదు. ప్రభువా ఈరోజు నాకు మంచి జీవిత విధానాన్ని ఇవ్వండి, పాపంలో పడకుండా నన్ను కాపాడండి, పరిశుద్ధంగా ఉండడానికి నేను ముందుకు సాగాలి అని ప్రార్థన చేయండి. అంతే. నా పనుల్లో తోడుగా ఉండండి. అంతే. దేవుడు మన ప్రతి పనిలో తోడుగా ఉంటాడు. ఆమె. ఓ రోజు నేను వైజాగ్ వెళ్ళా. దరిదాపుగా తను ఉంది, మా పిల్లలిద్దరూ ఉన్నారు. రెండో రోజు ఇంకో చోట వాక్యం చెప్పడానికి వెళ్ళాలి. వైజాగ్ నుంచి నేను వస్తున్నా. అప్పటికే వైజాగ్కి ఇంకా అరకు దగ్గరికి వెళ్ళిపోయాం మేము. అరకు దగ్గరికి వెళ్ళి వస్తున్నాం అనమాట. అప్పటికే పాస్టర్ గారు వాళ్ళు అన్నారు, ఏమండి ఈ టైం అయిపోయింది, పొద్దు నుంచి వాక్యం చెప్పారు మీరు, మళ్ళీ ఇప్పుడు ఈ టైంలో బయలుదేరుతున్నారు. రాత్రి 11ంటికి బయలుదేరాం. అక్కడ బయలుదేరి వైజాగ్ అది వచ్చేటప్పటికి 2 అయ్యింది. 2ంటికి కూడా పాస్టర్ గారు, అక్కడ ఉన్న పాస్టర్ గారు కూడా అన్నారు, ఉండిపోవచ్చు కదండి అది అంటే. లేదండి రేపు పొద్దున్న నేను మళ్ళీ వేరే చోటకి వెళ్ళాలి అది అని చెప్పి బయలుదేరి వచ్చేస్తున్నా. వచ్చేటప్పుడు మేమందరం కలిసి ప్రార్థన చేసుకున్నాం రన్నింగ్లోనే, ప్రభువా మీ తోడును మాకు ఇవ్వండి అది అని. కరెక్ట్గా అన్నవరం దగ్గరికి వచ్చేటప్పటికి నాకు నిద్ర వచ్చేసింది. పూర్తిగా పడుకుని పోయాను. ఇంక నేను కారు డ్రైవింగ్లోనే ఉంది, పడుకుని పోయాను. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కరెక్ట్గా లారీ ఎదురుగా ఉంది, అనుకోకుండా కారు స్లో అయిపోయింది. ఒకేసారి కారు మీద ఎవరో బ్రేక్ కొట్టినట్టుగా ఇలా జరిపిస్తే నేను ఆగి చూసేటప్పటికి ఎదురుగా లారీ ఉంది. వెంటనే పక్కన ఆపి మళ్ళీ ప్రార్థన చేసుకుని బయలుదేరా. అలా వెళ్తున్నాం. మళ్ళీ నల్లజర్ల దగ్గరికి వచ్చేటప్పటికి కారు అటు పక్కన ఉంది. కారు అలా వెళ్తున్న కారు నేను మళ్ళీ పడుకున్నా. ఇలా వచ్చేసింది, రోడ్డు డివైడర్ దగ్గరికి వచ్చింది. వచ్చేటప్పటికి మళ్ళీ నన్ను ఎవరో వెనకాల కొట్టినట్టుగా అనిపించి వెంటనే లేచేటప్పటికి కారు వెళ్ళిపోతుంది ఇంకా పక్కకి. వెంటనే ఇలా అనేటప్పటికి మళ్ళీ ఇటు వచ్చింది. అది దేవుడి చేత కాపాడబడటం అంటే. ఆమేన్. మన చేతిలో ఏముండదు. ఎలా కాపాడబడ్డాను, లేకపోతే ఎవరు నన్ను కొట్టారు, ఎవరు బ్రేక్ ప్రెస్ చేశారు, దేవుడే. ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్తే మన పరిస్థితులు ఏమైనప్పటికీ వాటిని కూడా మార్చేసి మనల్ని సజీవంగా ఉంచగలిగిన దేవుడు మనకున్నాడు. ఆమేన్. కానీ ప్రార్థన వదిలేసి ముందుకెళ్తే అనుకున్న పని కూడా మనకు అవ్వదు, అయిపోద్ది అనుకున్న పని కూడా మనకు అవ్వదు. అర్థం చేసుకోండి. ప్రార్థనకి సమయాన్ని ఇవ్వండి, దేవుడికి సమయాన్ని ఇవ్వండి. అదే నీ జీవితంలో కృతజ్ఞత చూపించడం. ఆమేన్. ఓకే, చివరిగా అసలు కృతజ్ఞత చెల్లిస్తే మన జీవితంలో ఏం జరుగుద్ది అది చూసి మనం ముగించేసుకుందాం. కృతజ్ఞత చెల్లిస్తే మన జీవితంలో ఏం జరుగుద్ది? మత్తయి సువార్త 15వ అధ్యాయం 36. ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. చాలు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 36 నేను చదివాను. ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏంటి అంటే, యేసుక్రీస్తు వారి బోధలు వినడానికి చాలా మంది వచ్చారు. దరిదాపుగా 1000 మంది వచ్చారనమాట. ఆ 1000 మంది అంతా కూర్చుని ఇలాగా వాక్యాన్ని వింటున్నారు. వింటున్నప్పుడు దేవుడు వాళ్ళ పరిస్థితి చూశారు. వీళ్ళందరికీ వాక్యాన్ని అయితే ఆత్మీయ ఆహారాన్ని ఇచ్చాను, శారీరక ఆహారాన్ని ఇవ్వలేకపోయానే అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు ఏమైనా ఉందా అని వెతికితే ఒక 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చెప్పి తెలిసింది. వెంటనే దేవుడు అవి తీసుకున్నారు. వీటితో శిష్యులు అనుకుంటున్నారనమాట. శిష్యులందరూ అవి చూసి ఈ 5 రొట్టెలు ఇన్ని 1000 మందికి ఎలా సరిపోతాయి, సరిపోవు కదా, ఆ 2 చేపలు ఇంతమందికి సరిపోవు కదా అని చెప్పి వాళ్ళందరూ ఆలోచిస్తున్నారనమాట. ఆలోచిస్తున్న టైంలో దేవుడు ఏం చేశాడో తెలుసా? వాటిని ఒకసారి మళ్ళీ చదువుతా. ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
కృతజ్ఞత మనం ఎప్పుడైతే చెల్లిస్తామో మన దీవెనని దేవుడు డబుల్ చేస్తాడు. ఆమేన్. మన పరిస్థితుల్లో మనం కొన్ని విషయాలు అడిగిన తర్వాత మనం పొందుకున్న తర్వాత దేవునికి కృతజ్ఞత కలిగిన వారిగా మనం ఉంటే గనక మన జీవితాల్లో మనం అడగని దాన్ని కూడా దేవుడు మన జీవితాల్లో మనకిస్తాడు. ఆమేన్. అర్థమైందండి? ఇక్కడ యేసుక్రీస్తు వారే ఆయన తన దగ్గర ఉన్నదాన్ని కృతజ్ఞత చెల్లించిన తరువాతే అది అన్ని వేల మందికి సరిపోయేలాగా తయారైంది. సేమ్ అలాగే మన జీవితంలో మనం కొంచెం సేపు దేవునితో గడిపినా, కొంత సమయాన్ని దేవుడికి ఇచ్చినా, ఆ సమయంలో మనం మనస్ఫూర్తిగా దేవునితో గడపగలిగితే, ఆయనకి కృతజ్ఞత చెల్లించగలిగితే ప్రతి పనిలోనూ ఆ పని దాన్ని డబుల్ చేసి డబుల్ దీవెనగా మనకి దేవుడు ఇవ్వబోతున్నాడు. సో దయచేసి మనకు కృతజ్ఞతని వదులుకునే వారిగా మనం ఉండకూడదు. దేవుడు చేసిన కార్యాన్ని బోధించకుండా నోరు మూసుకుని కూర్చునే వారిగా మనం ఉండకూడదు. కృతజ్ఞత చెల్లించకుండా మౌనంగా మనం ఉండకూడదు. కృతజ్ఞత చెల్లిస్తే మనం దేవుడి దగ్గర నుంచి పొందుకున్న దానికి మరెన్నో రెట్లు మనకి దేవుడే వస్తాడు. ఆమేన్. సో దాని గురించే కృతజ్ఞత చెల్లించాలి. ఓకే, చివరిగా ఇంకొక మాట నేను చదివి ముగించేస్తాను. లూకా సువార్త 17వ అధ్యాయం 16వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ ఒక సంఘటన మనకు కనిపిస్తుంది. ఎక్కువ శాతం ఈ మాట చెప్పే ముందు ఒక మాట నేను చెప్పి నేను ఈ మాట చెప్తాను. ఇక్కడ ఒక వ్యక్తులు మనకు కనిపిస్తారు, కానీ వీళ్ళ గురించి మాట్లాడే ముందు ఒక విషయం మీకు చెప్తాను. ప్రతి ఒక్కరు తలెత్తి పైకి చూడండి, చాలా ప్రాముఖ్యమైంది. మనిషికి ఎలాంటి పరిస్థితులు అలవాటైపోయినాయి తెలుసా? ఎక్కువ శాతం మనుషులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా అయిపోయారు అంటే, మనం భోజనానికి వెళ్ళినప్పుడు ఒకప్పుడు ఏటిలో పెట్టేవారు, మంచిగా నీట్గా మామూలుగా ఇంటికి మనం వెళ్ళినా కానీ స్టీల్ కంచాలో లేకపోతే కొంచెం డబ్బున్న వాళ్ళు వెండి కంచాల్లో పెట్టేవారు. దాని తర్వాత ప్లాస్టిక్ కంచాలు వచ్చినాయి ఆ ప్లేస్లోకి. ఈ మధ్య ఒకవేళ ఎవరైనా ఇంటికి వెళ్తున్నా కానీ సర్లేండి మేము తిన్నదో లేకపోతే వేరే వాళ్ళు తిన్నదో ఏం పెడతామని డిస్పోజబుల్ ప్లేట్లో పెట్టడం మొదలుపెట్టారు. డిస్పోజబుల్ ప్లేట్లు అంటే తెలుసా? మనం మామూలుగా ఇప్పుడు భోజనాలు చేసినా అదే చేస్తాంగా. దాన్ని వాడేసుకున్న తర్వాత మామూలుగా చుట్టేసి బయట పాడేయచ్చు. వాడకం అయిపోయిన తర్వాత దాన్ని వాడుకున్న తర్వాత ఇసిరేయచ్చు. ఒకప్పుడు పెన్నులు ఉండేవి మనకి, అవునా? చెక్క పెన్నులు ఉండేవి, మీకు ఐడియా ఉందో లేదో. దానిలో ఇంకు పోసుకుని దాన్ని వాడుకోవాలి, మళ్ళీ ఇంకు పోసుకుని మళ్ళీ వాడుకోవాలి, ఇలా ఉండేది. దాని తర్వాత ఏమైందంటే 10 రూపాయల పెన్నులు వచ్చినాయి. ఇప్పుడు 2 రూపాయల పెన్నులు 3 రూపాయల పెన్నులు వచ్చినాయి. ఈ వాడుకున్న తర్వాత మళ్ళీ రీఫిల్ వేసుకోవడం కుదరదు, ఇంకేం చేయాలి? ఇసిరేయాలి. ఇలాగా వస్తువుల్ని వాడుకుని వదిలేసేవాళ్ళు మనుషులు. ఇప్పుడు ఏ పరిస్థితిలోకి వచ్చారో తెలుసా? మనుషులే వాడుకుని వదిలేస్తున్నారు. ఈ పరిస్థితి కూడా ఇంకా మనుషులు ఇంతేలే అని వదిలేయచ్చు. అంటే ఎలా అంటే మన దగ్గర నుంచి సహాయాన్ని పొందిన తర్వాత కనీసం మన మొహం కూడా చూడరు. పైగా మనం ఒకవేళ బండి మీద వెళ్తున్నాం అనుకోండి, వీడి పక్క నుంచి మనం చూడకుండా వెళ్ళిపోతుంటాడు ఇలాగా. వీడు మళ్ళీ కనిపిస్తే ఎక్కడ వడ్డీ డబ్బులు అడుగుతాడేమో, లేకపోతే వీడు మొన్న ఇచ్చాడు కదా మళ్ళీ ఇప్పుడు ఏం గుర్తొస్తాయేమో అని చెప్పి ఇలా పక్క నుంచి వెళ్ళిపోతుంటారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వస్తువుల్ని వాడుకుని వదిలేయడం ఒక ఎత్తు, రెండోది మనుషుల్ని వాడుకుని వదిలేయడం ఒక ఎత్తు. మనుషులు ఇప్పుడు 3వ స్థాయిలోకి వచ్చారు. ఏంటో తెలుసా? దేవుణ్ణే వాడుకుని వదిలేసే స్థాయిలోకి వచ్చారు. నిజం అది. దేవుడి దగ్గరికి టెన్షన్గా టైంకి వచ్చేస్తాం మనం. ఎప్పుడో తెలుసా? భీకరమైన కష్టం మన ఇంట్లో ఉన్నప్పుడు. ఎప్పుడైతే కష్టం పోద్దో మళ్ళీ తర్వాత మనం చేసేది ఏంటి? వెళ్దాంలే, పాస్టర్ గారు మొదలెడతారు, ఆరాధన పాటు వినిపిస్తుంది, అప్పుడు వెళ్తే సరిపోద్ది. అంటే సహజంగా జరిగేది అదే కదా. అలా అది తప్పు నాన్న, వద్దు దయచేసి. మీకు ఒక వాక్యం చూపిస్తానే, అప్పుడు మీకు అర్థమవుద్ది. నేనేమి నా సొంత మాటలు చెప్పట్లేదు, మీకు అర్థమవుద్ది. ఇప్పుడు లూకా సువార్త 17వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. ఒకసారి నేను 11 నుంచి చదువుతాను, ఇదంతా చదివేస్తా, మీకు అర్థమవుద్ది. ఆయన యెరూషలేమునకు ప్రయాణమే పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి, యేసు ప్రభువా మమ్ము కరుణింపమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనుపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. అర్థమైంది కదండి? ఇక్కడ మళ్ళీ మీకు చెప్తాను అర్థమయ్యేటట్టు. ఇక్కడ కొంతమంది కుష్ఠరోగంతో ఉన్నారంట. కుష్ఠరోగంతో ఉన్న వాళ్ళని ఎవరిని కూడా లోపల ప్రాంతంలోకి రానివ్వరు, అప్పుడున్న విధానం ప్రకారంగా. ఇప్పటికి కూడా అలాగే ఉంటుంది.
ఎందుకంటే ఆ కుష్ఠరోగం వేరే వాళ్ళకి అంటుకుంటుందని లోపలికి రానివ్వరు అనమాట. మన కరోనా టైంలో మనల్ని కూడా అలాగే ఎక్కడ వాళ్ళని అక్కడ వదిలేశారుగా, సేమ్ అంతే. ఆ టైంలో కుష్ఠరోగం ఉన్నప్పుడు అలాంటి అంటే క్వారంటైన్ అనేది అప్పట్లో ఉండేది. అలాగా 10 మంది ఉంటే వాళ్ళు అరిచారంట. యేసుక్రీస్తు ప్రభువుల వారు వెళ్తుంటే, యేసు ప్రభువా మమ్మల్ని స్వస్థపరచు అని అరవగానే దేవుడు ఏం చేశాడో తెలుసా? మాట మాత్రమే సెలవిచ్చాడు. ఏమని అంటే, మీరు వెళ్ళి యాజకులకు చూపించుకోండి. ఎందుకు చెప్పాడంటే, ఇశ్రాయేలీల ప్రాంతంలో కుష్ఠరోగం వచ్చినాడు స్వస్థ వచ్చింది అనుకోండి, ఇటు చూడాలి, పర్లేదు, ఆ సౌండ్ నాకే ఇబ్బంది కాదు, మీకు కూడా ఇబ్బంది కాదు, ఇటు చూడాలి. మనకి చాలా శబ్దాలు వినిపిస్తాయి, దేవుని శబ్దమే మనకి ఇంపార్టెంట్. ఆమేన్. చెవిగలవాడు నా మాట వినుగాక. మనందరికి చెవులు ఉన్నాయా? చూపించండి ఒకసారి. వదిలే, అది ఆ చెవులు దేవుడి మాట వినేలాగా ఉండాలి. ఆ మాట కాదు, అది చిన్నపిల్లలు కాబట్టి అలా చేస్తారు, అయినా వదిలేండి, ఏం పర్లేదు. అయితే ఏం జరిగిందంటే, ఈ కుష్ఠరోగం ఉన్నవాడు కుష్ఠు బాగైపోయింది అనుకోండి, వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. యాజకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో నాకున్న కుష్ఠు అంతా పోయింది అంటే, ఆయన చూసి ఓకే కుష్ఠు పోయిందిరా అని చెప్పి తన శుద్ధీకరణ చేసి తన లోపలికి పంపించేస్తాడు, ఎక్కడికి? ఊళ్ళోకి. అందుకని ఏం చెప్పాడంటే యేసుక్రీస్తు వారు, యాజకునికి వెళ్ళి చూపించండి. వీళ్ళు వెళ్ళతుండగానే శుద్ధులైపోయారు. వెళ్ళతుండగానే ఏమైపోయారు? బాగుపడిపోయారు. బాగుపడిపోయిన తర్వాత ఇక్కడ జరిగిన సంఘటన ఇప్పుడు నేను చదువుతా. వారిలో వెళ్ళుచుండగా శుద్ధులైరి. దాని తర్వాత చదువుతున్నా 15వ వచనం. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాటలు ఎలా చదివించానంటే, ఎంతమంది అరిచారు? 10 మంది అరిచారు. ఎంతమంది స్వస్థత పొందారు? 10 మంది పొందారు. ఎంతమంది యాజకుడి దగ్గరికి వెళ్ళి చూపించుకున్నారు? 10 మంది కాదు, యాజకుడి దగ్గరికి వెళ్ళి ఎంతమంది చూపించుకున్నారు? 10 మంది. అక్కడ ఉంది కదండి, మీరు ఏంటంటే నామహాలంకి చూస్తారు. 10 మంది దేవుడిని అడిగారు, 10 మంది స్వస్థత పొందారు. 10 మంది వెళ్తుండగానే స్వస్థత పొందారు. వెళ్ళిన తర్వాత యాజకుడికి 10 మంది చూపించుకున్నారు. కానీ తిరిగి దేవుడి దగ్గరికి వచ్చింది ఎంతమంది? ఒక్కడు మాత్రమే. ఇదే దేవుడిని వాడుకుని వదిలేయడం అంటే. అర్థమైందా? అర్థం కాలేదా? ఎంతమంది వాడుకుని వదిలేశారు? 9 మంది. తప్పుగా అనిపించవచ్చు ఈ పదం, తప్పదు మరి, ప్రస్తుత పరిస్థితులు అవే. దేవుడి సంఘానికి ఎందుకు రాలేకపోతున్నాం? ఎందుకంటే దేవుడు మన జీవితంలో పాత కాలంలో చేసిన బ్రతుకు మనం మర్చిపోయాం కాబట్టి. దేవుడు బాధ వచ్చినప్పుడు దేవుడి సన్నిధిలో పడి ఏడిస్తే ఆయన వెంటనే మన జీవితాల్లో మంచి కార్యాలు చేశాడు, అవి మర్చిపోయాం కాబట్టి ఏం చేస్తాం? వెంటనే వదిలేస్తాం. కృతజ్ఞత ఉండదు మన జీవితాల్లో. దేవుడు అది కోరుకోవట్లా. ఇక్కడ ఆ మాట చదువుతుంటే భలే ఆశ్చర్యంగా అనిపించింది. వారిలో ఒక్కడు తనకి స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో, ఎలాగా? ఏదో సైలెంట్గా వచ్చి కూర్చోలా, గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరుచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. సో మన జీవితాల్లో దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు. ఇహలోకంలో మామూలుగా ఇక్కడ శరీరానికి సంబంధించి ఎన్నో కార్యాలు చేస్తే మరి మన ఎవ్వరం సాధించలేంది, ఎవ్వరం పొందలేంది ఆత్మకి పరిశుద్ధతనిచ్చాడు దేవుడు. ఆమేన్. మన ఆత్మ పాపంతో నిండిపోయింటే సిలువలో ఆయన మరణం చేత దాన్ని పరిశుద్ధపరిచాడు దేవుడు. ఆ పరిశుద్ధత ద్వారానే మనం పరలోకానికి వెళ్ళగలం. ఆ పరిస్థితిని కూడా దేవుడిస్తే అది కూడా మర్చిపోయి పరిశుద్ధతని వదిలేసి మళ్ళీ వెళ్ళి పాపంలో కూర్చుని ఏ విధంగా దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు? దేవుడు అడిగితే నువ్వేం చెప్తావు? కృతజ్ఞత కలిగి బ్రతికేవా? ఒకవేళ ఇదే వాక్యాన్ని చూపించి 10 మంది ఎలా ఉన్నారో దానిలో 9 మంది ఎలా ఉన్నారో అలా నువ్వు లేవా అని అడిగితే 9 మందిలో ఉన్నావా, ఒక్కళ్ళలా ఉన్నావా? సమాధానం మీకే, మీరే చెప్పుకోవాలి, నాకు నేనే చెప్పుకోవాలి. 10 మందిలో 9 మందిలో ఉన్నావా, ఒక్కళ్ళలా ఉన్నామా? పాపం పోయింది, మళ్ళీ పాపం దగ్గరికి వెళ్తామా? పరిశుద్ధత వచ్చింది, ఆ పరిశుద్ధతను మళ్ళీ వదిలేసుకుంటామా? ఏదో ఊరికే వచ్చిందా? ఏదో సరదాగా తీసుకొచ్చి ఇచ్చాడా దేవుడు? ఆయన రక్తాన్ని చిందించి మనకు పరిశుద్ధతనిస్తే, కానీ దాన్ని కూడా లెక్క చేయకుండా మనం ప్రార్థన చేయగానే, అసలు మీకు ఒక విషయం తెలుసో తెలీదో, పాత నిబంధన గ్రంథాన్ని ఒకసారి మీరు పరీక్షిస్తే తండ్రి అని పిలిచిన ఒక్క ప్రవక్త లేడు తెలుసా? దరిదాపుగా 45 మంది రాజులు ఉన్నారు, 98 మంది శత్రువు రాజులు ఉన్నారు, దరిదాపుగా 25 మంది ప్రవక్తలు ఉన్నారు, చాలా ప్రాముఖ్యమైన వారు 18 మంది ఉన్నారు. వీళ్ళెవ్వరికీ లేని అర్హతను దేవుడు మనకిచ్చాడు. వీళ్ళెవ్వరూ కూడా దేవుణ్ణి అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యెహోవా ఈరే అనే పదాలతో పిలిచారు తప్ప ఏ ఒక్కరూ కూడా తండ్రి అని పిలవలేని పరిస్థితి నుంచి ఈరోజు నీకు నాకు డైరెక్ట్గా తండ్రితో మాట్లాడి తండ్రికి ప్రార్థన చేసి దీవెనలు పొందే అర్హతని సిలువించింది. కానీ దాన్ని అంతటిని వదిలేసి
ఏమాత్రం కృతజ్ఞత లేకుండా మళ్ళీ అదే పాపంలోకి వెళ్ళిపోయి బ్రతికితే, ఆ రోజు సిలువ మీద ఆయన మన గురించి ఆడవలేదు కానీ ఈరోజు ఏడుస్తాడు దేవుడు. ఆలోచించాలి మనం. పరిశుద్ధపరచబడిన తరువాత మళ్ళీ పాపంలోకి మనం వెళ్ళకూడదు. అదే దేవునికి నువ్విచ్చే కృతజ్ఞతార్పణ. ఆమేన్. సో దాని గురించి మనం ఆలోచించాలి, దాని గురించి కష్టపడాలి మనం. అంతే తప్ప పాపం చేసేస్తాం మళ్ళీ వచ్చి పాప క్షమాపణ ప్రార్థన చేస్తాం అంటే కాదు. అది మంచి బ్రతుకు కాదు, అది దేవుడు దీవించే బ్రతుకు కాదు, దేవుడికి తగిన బ్రతుకు కాదు, దేవుడు చెప్పిన విధానం అది కాదు. ఒక్కసారి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఒకసారి తీసి చదివితే, వద్దు ఎవరు తీయద్దు, తీసి చదివితే మనకు అర్థం అవుద్ది. బాప్తిసం తీసుకున్న తర్వాత మళ్ళీ పాపంలో బ్రతకడం అసలు కాదు. అది రోమీయులకు రాసిన పత్రికలో ఏం రాసి ఉంటుంది తెలుసా? 6వ అధ్యాయంలో మనం సిలువలో మనం కూడా చనిపోయాం, మళ్ళీ ఆయన లేచినప్పుడు బాప్తిసం ద్వారా మనం బ్రతికాం. ఆయనతో చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ పాప బ్రతుకు మనకి ఎలా వస్తుంది? రాకూడదు కదా. వస్తుంది అంటే గనక మళ్ళీ పాపం చేయడానికి మన తలంపులు లేదా మన ఆలోచనలు వెళ్తున్నాయి అంటే ఇంకా మనం మారు మనసు పొందలేదు. పరిశుద్ధంగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేయట్లా, దేవుడు సహాయాన్ని అడగట్లా. చివరిగా కృతజ్ఞత లేని బ్రతుకు మనం బ్రతుకుతున్నాం. దయచేసి అలా వద్దు. దేవుడిని బాధ పెట్టే బ్రతుకు బ్రతకద్దు, అది మంచిది కాదు. వాడుకుని వదిలేసేటట్టు వద్దు, దేవుణ్ణి వాడుకుని వదిలేసే బ్రతుకొద్దు మనకి. దయచేసి ఆలోచించండి. దేవుడు ఏమీ సరదాగా లేకపోతే ఏదో ఇదిగా సిలువలో మరణాన్ని పొందల. చాలామందికి లోకువైపోయింది సిలువ మరణం అంటే. పాపం చేస్తాం, మళ్ళీ వచ్చి ప్రార్థన చేస్తాం, మళ్ళీ క్షమాపణ పొందేసుకుంటాం అంటే దానికి తగిన తీర్పులోనూ నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. తీర్పు దినం ఎలా ఉంటుందో చెప్పి ముగించేస్తాను, సమయం లేదు, చాలా సమయం అయిపోయింది. తీర్పు దినం రోజున నేను ఆల్రెడీ చెప్పాను అనుకుంటా. తీర్పు దినం రోజున నీ ముందు నిలబడి సాక్ష్యం చెప్పేది ఎవరో తెలుసా? మీకు చెప్పానో లేదో గుర్తులేదు. తీర్పు దినం రోజున తండ్రి అయిన దేవుడు ఇలా ఒక ప్రాంతంలో కూర్చుని ఉంటాడు. మన కోర్టుని అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. కోర్టు సీట్లో తండ్రి అయిన దేవుడు కూర్చుని ఉంటాడు. ఇటు పక్కన నువ్వు నిలబడి ఉంటావు, అటు పక్కన ఒక బోన్ ఉంటుంది. ఎదురుగా ఇద్దరు ఉంటారు. ఎవరో తెలుసా? యేసుక్రీస్తు, సాతాన్. ఇద్దరు నిలబడతారు అనమాట. నిలబడి వాళ్ళు చెప్తారు, దేవుడు ఏమంటాడు అంటే, తన చేసిన పాపాలకి నేను నా యొక్క రక్తాన్ని అర్పించేశా అంటాడు. వెంటనే సాతాన్ ఏమంటాడు తెలుసా? లేదు లేదు, బాప్తిసం తీసుకున్న తర్వాత, రక్తం చిందించబడిన తర్వాత, పాపం నుంచి పరిశుద్ధపరచబడిన తర్వాత కూడా ఈ వ్యక్తి పాపం చేశాడు అనగానే నువ్వు కాదు అని చెప్పడానికి ఉండదు. ఎందుకంటే నీ ఎదురుగా ఉండేది ఎవరో తెలుసా? నీ మనస్సాక్షి. నువ్వు ఇటు సైడు మహిమ శరీరంతో నిలబడితే నీ ఎదురుగా నిలబడేది ఎవరు అంటే నీ మనస్సాక్షి నిలబడద్దు. అప్పుడు నీ మనస్సాక్షి చెప్పేదానికి నువ్వు వ్యతిరేకంగా చెప్పగలవా? మనస్సాక్షి చెప్పు దేవుని తెలుసా? ఆ రోజు వాక్యంలో గద్దించాడండి పాస్టర్ గారు, కానీ మారలా. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం వెళ్ళి పాపం చేశారు. అవునండి అని చెబితే నీ సమాధానం ఏంటి? దేవుడి రక్తానికి విలువేంటి? నువ్వు చూపించిన కృతజ్ఞత ఏంటి? ఒకవేళ ఇంకా అదే పరిస్థితుల్లో ఉంటే ఈరోజు దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు మనకి. దేనికో తెలుసా? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. సరైన కృతజ్ఞత ఏంటి అంటే నీ పాపాన్ని ఒప్పుకోవడమే దేవునికి నువ్విచ్చే కృతజ్ఞతార్పణ. ఆమేన్. ఆ గుడ్డివాడు అలాగే ఒప్పుకున్నాడు. ప్రభువా, నీ వల్లే నేను పాపం నుంచి విముక్తి పొందా, నాకు స్వస్థత కలిగింది. 9 మంది రాలా, కానీ ఒక్కడొచ్చాడు. ఆ ఒక్కడవే నువ్వు అవ్వాలి. ఆమేన్. ఆ ఒక్కడవే నువ్వు అవ్వాలి. ప్రతి ఒక్కరు తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం, ముగించేశాను. ప్రతి ఒక్కరు తల్ల వంచండి, దేవుడిని అడగండి. దేవుడు ఎన్నో విషయాలు మనతో మాట్లాడారు. కృతజ్ఞత అంటే ఏంటి? మొదటిది, ఆయన సన్నిధిలో గడపడమే కృతజ్ఞత. ఆయన సన్నిధిలో గడిపేవాడిగా నువ్వు ఉండాలి. ప్రతి ఒక్కరు తల్ల వంచండి, ప్రతి ఒక్కరు ప్రార్థనలోకి రండి. దేవుడు మనతో మాట్లాడారు. మాట్లాడిన విషయాల్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకుని దేవునితో మీరు మాట్లాడండి. ఇప్పటి వరకు దేవుడు మనతో మాట్లాడాడు కదా, ఆ మాట్లాడిన దానిలో దేవుడు నీ బ్రతుకులో ఏ మార్పునిచ్చాడో, ఏ మాటని నీతో మాట్లాడాడో అది దేవునితో చెప్పండి. కృతజ్ఞత, ఆయనతో గడపడమే నిజమైన కృతజ్ఞత మొదటిది. రెండవది, ఆయన్ని గణపరచడమే. మన జీవితాల్లో ఎన్నో మేలులు పొందుకున్నాం, మరి గణపరిచే వారిగా ఉన్నామా? ఎన్నో మేలులు పొందుకున్నాం, సాక్ష్యం చెప్పేవారిగా ఉన్నామా? సాక్షులుగా నిలబడ్డామా? సువార్త బోధించే వారిగా ఉన్నామా? అదే కృతజ్ఞత ఆయనకి. చివరిది, విలువైన దాన్ని ఆయనకి ఇచ్చేవారిగా ఉండాలి. ఏదైతే నీ జీవితంలో విలువని నువ్వు అనుకుంటున్నావో అది ఆయన పాదాల దగ్గర ఇవ్వాలి. నువ్వు ఏదైతే విలువని నువ్వు అనుకుంటున్నావో అది ఆయనకి ఇచ్చేసేవాడిగా నువ్వు ఉండాలి.
అది నీ సమయం అవ్వచ్చు, నీకు కావాల్సింది అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అదంతా దేవునికి ఇచ్చేసేయాలి. నువ్వు దేవునికే ప్రాముఖ్యమైన సమయాన్ని ఇవ్వాలి నువ్వు. అది దేవునికి కృతజ్ఞతగా ఉంటుంది. కృతజ్ఞత చెల్లిస్తే మన జీవితాల్లో ఆయన మనకిచ్చిన దీవెనకు మించిన దీవెన మనకిస్తాడు. దాని గురించే ఆయన కృతజ్ఞత కోరుకుంటున్నాడు. చివరిగా, కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా మనం ఉన్నామా? 10 మంది కుష్ఠరోగుల్లో ఒక వ్యక్తి మాత్రమే కృతజ్ఞత కలిగే వ్యక్తిగా ఉన్నాడు. తన పాపం నుంచి విముక్తి పొందిన తర్వాత, శుద్ధుడైన తర్వాత మళ్ళీ తిరిగి పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని అడిగాడు, ప్రభువా, నీ వల్ల నేను స్వస్థత పడ్డా, నీ వల్ల నేను పరిశుద్ధపరచబడ్డా, నాకు మార్గాన్ని చూపించు అని చెప్పి దేవుణ్ణి అడిగాడు. మరి ఇన్ని రోజులు అయిపోయింది కదా, ఎన్నిసార్లు పడిపోయావు నువ్వు మళ్ళీ తిరిగి పాపంలో? నువ్వు పాపంలో లేకుండా పరిశుద్ధ జీవితాన్ని గడపడమే దేవుడికి నిజమైన కృతజ్ఞత. మరి కృతజ్ఞత కలిగేవాడిగా నువ్వు ఉన్నావా? ఒకవేళ లేను అంటే కనుక దేవుడిని అడుగు, దేవుడు సహాయం చేస్తారు. మరొకసారి నీకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు, మనందరికీ ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఈ కృతజ్ఞత కూడిక రోజున మరొకసారి కృతజ్ఞత కలిగే వారిగా మనం ఉండాలి. దేవుడు మనతో అందుకే మాట్లాడాడు, పాపం లేకుండా పరిశుద్ధంగా ఆయన దగ్గరికి వెళ్ళాలి, పరిశుద్ధంగా వెళ్ళాలి. అలాంటి పరిశుద్ధత మన దగ్గర లేకపోతే ఈరోజు మరొక అవకాశం పొందుకోవడానికి దేవుడిని అడుగు, పరిశుద్ధపరుస్తాడు, పాపం నుంచి విముక్తి కలిగిస్తాడు, శ్రమ నుంచి బయటికి లాగుతాడు. ఆశ్చర్యకరుడా, అద్భుతమైన దేవా, మీ గొప్ప నామానికి స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా, మాతో మీరు మాట్లాడిన విధానానికై మీకు వందనాలు. మమ్మల్ని మీరు సరిచేయడానికి మరొక్కసారి మీ వాక్యపు వెలుగులో మాలో ఉన్న తప్పుల్ని గమనించే భాగ్యాన్ని మీరు అనుగ్రహింపచేశారు. దేవా, మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. మీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించారు. మాలో ఉన్న లోపాలేంటో, ఏ విషయంలో మేము పడిపోయామో, ఏ విషయంలో మేము కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నామో, ఎందుకు ఇలా ఉండిపోయామో మాకు అర్థమైంది నాయన. దయచేసి కృతజ్ఞత కలిగే బ్రతుకుని మాకు మరొక్కసారి అనుగ్రహింపచేయండి. దేవా, మీరు ఎన్నో మేలులు చేశారు, ఆ మేలులు మర్చిపోయే వ్యక్తులుగా మేమున్నాం నాయన. ఎన్నో కార్యాలు జరిగించారు నా జీవితంలో, నేను చేయలేని వాటిని మీరు చేసి చూపించారు నాయన. ప్రార్థన చేస్తే నాకు సాధ్యం కాని దాన్ని మీరు సాధ్యపరిచారు. అందుని బట్టి మీకు వందనాలు. కానీ ఏనాడు కృతజ్ఞత కలిగి లేకుండా మేమున్నాం నాయన. కృతజ్ఞత చూపించలేకపోయాం, మర్చిపోయాం ప్రభా. మీరు చేసిన కార్యాలు మర్చిపోయాం, మీ మహిమని మర్చిపోయాం, మీరిచ్చిన పరిశుద్ధతను మర్చిపోయాం, మీరు సిలువలో కార్చిన రక్తాన్ని మర్చిపోయాం నాయన. మళ్ళీ పాపంలో పడిపోయాం, కృతజ్ఞతని కోల్పోయాం నాయన. దయచేసి కార్యాన్ని జరిగించండి. మరొక్కసారి మీ సన్నిధి దగ్గర మేమందరం అడుగుతున్నాం నాయన, మీ రక్తానికి తగిన వ్యక్తులుగా మేము ఉండాలి, పరిశుద్ధతకి తగిన వ్యక్తులుగా మేము ఉండాలి, పవిత్రంగా బ్రతికే వ్యక్తులుగా మేము ఉండాలి, కృతజ్ఞతను చూపించే వ్యక్తులుగా మేము ఉండాలి. అట్టి కృపని, భాగ్యాన్ని మాకు, మా అందరికీ అనుగ్రహింపచేయండి. ప్రాముఖ్యంగా ఈరోజు దేవా, ఈ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డపై మీ దీవెనలు కుమ్మరింపచేయండి. వారికి కావలసిన ప్రతి ఒక్క అవసరతని మీరు తీర్చండి దేవా. ఎంతోమందికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి దేవా, వారికి ఉన్న ఆరోగ్య సమస్యలు తొలగించండి. ఎంతోమందికి శారీరక సమస్యలు ఉన్నాయి, తొలగించండి నాయన దేవా. అలాగే ప్రభా, ఎంతోమందికి మానసిక ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఇహలోక జీవితాల్లో ఎన్నో బాధలతో మేమున్నాం ప్రభా. దేవా, మా ఆత్మలు కూడా పరిశుద్ధంగా లేవు నాయన. పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. ప్రాముఖ్యంగా ప్రభా దేవా, ఈ కూడికని ఏర్పాటు చేసుకున్న దేవా మామగారి గురించి ప్రార్థన చేస్తున్నా. గొప్ప కార్యాలు వారి జీవితాల్లో మీరు జరిగించండి. వారికి గొప్ప ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహింపచేయండి, శక్తిని అనుగ్రహింపచేయండి దేవా. వారి పిల్లలపై, వారి బిడ్డలపై మీ దీవెనలు కుమ్మరింపచేయండి దేవా. మనవళ్ళు మనవరాలను మీరు ఆశీర్వదించండి. వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి. సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డపై మీ దీవెనలు కుమ్మరింపచేయండి. సంఘ కాపరిపై మీ దీవెనలు కుమ్మరింపచేయండి. వారికి ఉన్న ప్రతి పరిస్థితి మీకు తెలుసు నాయన దేవా. ఆ పరిస్థితులన్నింటినీ సరిచేయండి నాయన దేవా. మీ కృపచేత నింపి మీ నామ మహిమార్థమై మా అందరినీ మీకు సాక్షులుగా వాడుకుంటారని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి ప్రతిమాలి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరు అలాగే కన్నులు మూసుకోండి. అందరు అలాగే కన్నులు మూసుకొని కొన్ని క్షణాలు విన్న వాక్యాన్ని ధ్యానించుకోండి. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి నిన్ను
మేమారాధింతుము మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి నిన్ను మేమారాధింతుము మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము స్తుతులకు పాత్రుడా స్తుతులర్పించెదం నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా మా కరములను జోడించి మేము మహిమ పరచెదము మహిమకు పాత్రుడా ఆది సంభూతుడా మా కరములను జోడించి మేము మహిమ పరచెదము మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహిమగల తండ్రి మహిమగల మీ నామం పేరట మరొకసారి మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా ఈ శుభదినాన ఈ విధంగా తల్లి పట్ల మీరు చేసిన మేలులన్నిటిని బట్టి సంఘంతో కలిసి ఈ విధంగా కృతజ్ఞతా కూడికని ఏర్పాటు చేసుకొని మీ నామాన్ని గణపరచుకోవడానికి కృప చూపించారు. అవును ప్రభువా, కృతజ్ఞత లేని వారమే అయితే బ్రతికున్నామన్న పేరు మాత్రం ఉంటుంది, కానీ చచ్చిన వారితో సమానమని మీ లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈరోజు సజీవులుగా నిలబడ్డామంటే మీరు ఇచ్చిన కృపే కదయ్యా. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, అందును బట్టి నీకు కృతజ్ఞతా స్తుతియాగం అర్పిస్తున్నాం. యెహోవా యందు ఆనందించడమే కృతజ్ఞత అని, యెహోవా యందు సంతోషించడమే కృతజ్ఞత అని, నిత్యము కూడా మీ నామాన్ని ఘనపరచడమే కృతజ్ఞత అని, ప్రతి దినము మీరు ఇచ్చిన రోజును బట్టి సమయాన్ని మీకు వెచ్చించడమే, ఆ సమయంలో మిమ్మల్ని స్తుతించడమే కృతజ్ఞత అని ఎంత తేటగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా. 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలను మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిస్తే అవి 2 ఆశీర్వాదకరంగా మార్చబడింది. అవును ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఈ జీవితాన్ని ప్రతిదినం మీ దగ్గర మేము విరవగలిగితే,
ప్రతిదినము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే రెండంతల దీవెన, రెండంతల ఆశీర్వాదం మా కుటుంబాల్లో మేము పొందుకునేటట్లుగా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అవునయ్యా, లోకంలో ఎందరో మేలులు పొందుకొని తిరిగి వెళ్ళిపోయిన వారిగా ఉంటున్నా తిరిగి వచ్చిన వ్యక్తిని చూసి మీరు సంతోషించినట్లుగా 10 మంది శుద్ధులయ్యారు, మిగిలిన 90 ఎక్కడని మీరు అడుగుతున్నట్లుగా ఆ వచ్చిన వ్యక్తి వలె దేవుణ్ణి వాడుకొని వదిలేసే వారిగా మేము ఉండక దేవుడు చేసిన మేలుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మేము మార్చబడడానికి మా జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించమని, చివరిగా సిలువలో మీరు మా కొరకు కార్చిన రక్తం, మీరు సిలువలో మా కొరకు పెట్టిన ప్రాణ త్యాగాన్ని ప్రతిదినము మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిదినము మీ సిలువ చెంత మేము చేరి మరణపు ముళ్ళును మీరు విడిచిన రీతిగా, మృత్యుంజయుడిగా మీరు లేచిన రీతిగా, సజీవుడిగా మీరు మిమ్మల్ని కనపరుచుకున్న రీతిగా మేము కూడా ఒక దినాన కృతజ్ఞత కలిగి జీవిస్తే మేఘాల మీద ఎత్తబాటు కలిగిన గుంపులో సిద్ధపాటు కలిగిన వారిగా మీరు మమ్మల్ని నడిపిస్తారని, మీరు మా జీవితాల్లో చేసే కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉదయకాలం మీరు మాట్లాడినట్లుగా అబ్రహాము గారు పునాదులు కలిగిన పట్టణం కోసం ఎదురు చూసినట్లుగా, హరాను ఆస్తిని వెంట పెట్టుకుని వచ్చిన, ఐగుప్తు ఆస్తి కోసం పరుగులు తీసిన, సొదొమ రాజే వచ్చి ఆశిస్తానన్న, చెప్పుల వారైనా నూలు పోగైనా వద్దని తీర్మానంతో నిలబడిన అబ్రహాము వలె కృతజ్ఞత కలిగి మేము నడిపించబడ్డానికి సహాయం చేయండి. ఈ దినాన నీ సన్నిధిలో చేరిన ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరున దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచండి, ఆశీర్వదించండి. ఇంతవరకు వాక్యాన్ని విత్తిన నీ దాసుల్ని కూడా మరింత బలముగా వాడుకొనండి. బలమైన పాత్రగా పరిచర్యలో బహుబలంగా మీరు వాడుకోనమని ప్రార్థన చేస్తూ జరగబోతున్న విందు కార్యక్రమాన్ని కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా జరిగించండి. మరొక్కసారి ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి కృపా సమాధానములు కలుగునుగాక, కృపాక్షేమములు కలుగునుగాక, నిండైన ఆశీర్వాదాల చేత నింపబడుదురుగాక. బలమైన కార్యాలు బిడ్డల పట్ల చేసి ఊహకమించిన దీవెనల చేత నింపి నడిపించి నీ రాకడ కొరకు సిద్ధపరచమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామములో స్తుతించి ప్రార్థించి విన్నవించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క న్యూన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ నిరంతరము మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఆయన కృప సదాకాలం సమృద్ధిగా తోడయుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. దైవజనులకు గారికి వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.